కాంగ్రెస్ కైవాసం, బీఆర్ఎస్ కైలాసం. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో అంతా కాంగ్రెస్ మయం. మొదట మున్సిపాలిటీలకు ఎసరు, రానున్న స్థానిక ఎన్నికలలోనూ రేవంత్ స్థావరం. కాకా కోకయి. కొడంగల్ కాంగ్రెస్, కొడంగల్ కైవసం. ఇది వర్ణమాలలోని అక్షరాలు కావు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటున్న పదవుల్లోని అక్షరాలు. కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కైలాసానికి అందుతోందనే ప్రచారం ఇక షురూ అయ్యింది. తాజాగా కొడంగల్ నియోజకవర్గంలోని ముఖ్య పట్టణం కోస్గి మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానం ముహూర్తం పలికింది. బుధవారం అవిశ్వాస తీర్మానం సమావేశంలో కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ పదవిని సొంతం చేసుకుంది. గత కొన్నాళ్లుగా చోటు చేసుకుంటున్న అవిశ్వాస తీర్మానం ఎట్టకేలకు నెగ్గింది. మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం కొరకు కలెక్టర్ గారు సమయం ఇవ్వడం జరిగింది. ఇన్ టైంలో 11 మంది సభ్యులు హాజరై నేడు అవిశ్వాస తీర్మానం నెగ్గింది. నేటితో చైర్మన్ గారి పదవీ కాలం పూర్తయి కొన్ని రోజుల్లోనే కాంగ్రెస్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నుకోబడతారు. కాబట్టి ఈ దానికి సహకరించిన అందరూ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు అన్నకిషప్ప గారు, విజయ్ కుమార్ గారు, నరేందర్ గారు మరియు తోటి సహచర సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కోస్గి మున్సిపాలిటీలో 16 వార్డులు ఉండగా 7 వార్డులు కాంగ్రెస్కు, మరో 7 వార్డులు బీఆర్ఎస్కు, 2 స్వతంత్ర కౌన్సిలర్లు ఉన్నారు. 2 స్వతంత్రులు చెరో పార్టీలో చేరడంతో చెరిసగం బలంతో చైర్మన్ పదవికి కష్టతరంగా మారింది. ఇది వరకు అధికార పార్టీ బీఆర్ఎస్ ఎక్స్ ఆఫీషియా అయిన ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఓట్ల మెజార్టీతో మున్సిపల్ చైర్పర్సన్గా మేకల శిరీష అధికార పీఠంను అధిష్ఠించారు. ప్రతిపక్షంలో ఉంటున్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ నుంచి 3 కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరగా, కాంగ్రెస్ మెజార్టీ కౌన్సిలర్లు 11 మందికి చేరగా, బీఆర్ఎస్కు 5 మంది కౌన్సిలర్లు మాత్రమే మిగిలారు. దీంతో మేకల శిరీషపై ఉన్న అవిశ్వాసం బలపడి ప్రస్తుతం నెగ్గింది. నారాయణపేట జిల్లా కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా బుధవారం జరిగిన బల నిరూపణలో కాంగ్రెస్ పార్టీ నెగ్గి మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. వివరంగా చెప్పాము, ఈ విధంగా మనం జరుగుతుందని. అదేవిధంగా ప్రాసెస్ చేశాము, అది ప్రాసెస్ కంప్లీట్ అయింది. దానికి తీర్మానం కాపీ అవన్నీ తగ్గుదని ప్రపోజల్ సబ్మిట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. అవిశ్వాస తీర్మానంతో తన పదవిని దక్కించుకోవాలని చూస్తున్న బల నిరూపణ అన్యాయమని మున్సిపల్ చైర్పర్సన్ మేకల శిరీష ఆరోపించారు. మీటింగ్ కండక్ట్ చేసిందో ఆ యొక్క అవిశ్వాసానికి నేను వేసుకోవడం జరిగింది. గత 3 రోజుల కిందట రిపిటేషన్ వేసుకోవడం జరిగింది. ఇక్కడ నేను ఇచ్చినటువంటి కంప్లైంట్లను కలెక్టర్ గారు కానివ్వండి, ఇంకా పై అధికారులు కానివ్వండి, ఎవరు కూడా నాకు యాక్షన్ తీసుకోలేదు. యాక్షన్ తీసుకున్నందుకు నేను కోర్టుని సహకరించడం జరిగింది, కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టులో ఈరోజు నాకు ఏమని ఆర్డర్ కాపీ వచ్చిందంటే, నేను ఏదైతే కంప్లైంట్ చేసినానో, ఏదైతే రిపిటేషన్ వేసుకున్నానో దానికి సంబంధించినటువంటి కేసు ఈరోజు కోర్టులో, హైకోర్టులో 10:40 నిమిషాలకు అడ్మిట్ కావడం జరిగింది. కేసు అనేది అడ్మిట్ చేసుకోవడం జరిగింది. జడ్జి గారు కూడా ఏం చెప్పడం జరిగిందంటే, నేనైతే ఏదైతే రిపిటేషన్ వేసినానో, నేనైతే ఎవరిపైన కంప్లైంట్ చేసినానో వాళ్ళపైన చర్యలు చేపట్టిన తర్వాత 3 వారాల తర్వాత, ఇప్పుడు వాయిదా వేసి ఏదైతే చర్యలు చేపట్టి 3 వారాల తర్వాత 3 వారాల వాయిదా వేసి దాని తర్వాత అవిశ్వాసాన్ని కొనసాగించాలి అని ఒక ఆర్డర్ కాపీ నాకు కోర్టు నుంచి రావడం జరిగింది. చర్యలు చేపట్టిన తర్వాతనే ఈ అవిశ్వాసాన్ని తర్వాత కొనసాగించాలి 3 వారాల తర్వాత అని నాకు ఒక ఆర్డర్ కాపీ రావడం జరిగింది. 10:45 నిమిషాలకు రావడం జరిగింది. అవిశ్వాస తీర్మానం ప్రస్తుతం కోర్టులో ఉండగా ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. కోర్టులో పిటిషన్ నుంచి 3 వారాల గడువు వచ్చిందని ఆర్డీఓ రామచందర్తో వాగ్వాదానికి దిగింది. దీనికి ఆర్డీఓ స్పందిస్తూ కౌన్సిల్ మీటింగు ఆలస్యంగా రావడంతో అవిశ్వాస తీర్మానం పూర్తి అయిందని సమాధానం ఇచ్చారు. వివరంగా చెప్పాము, ఈ విధంగా మనం జరుగుతుందని. అదేవిధంగా ప్రాసెస్ చేశాము, అది ప్రాసెస్ కంప్లీట్ అయింది. దానికి తీర్మానం కాపీ అవన్నీ తగ్గుదని ప్రపోజల్ సబ్మిట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.